హాయ్ ఫ్రెండ్స్, హలో. నేను మీ తనుజ రాజాని. ఈరోజైతే మేము గుత్తి వంకాయ బిర్యానీ ఇంకా గారెలు కర్రీ చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే మేము బిర్యానీ వండేసాము. సాటర్డే కదా, నో చికెన్, దట్స్ వై మేము గుత్తి వంకాయ కూర వండుకుంటున్నాం బిర్యానీతో. చాలా బాగుంది ఫ్రెండ్స్. గుత్తి వంకాయ కూర అయితే భలే చేశారు. నాకైతే చాలా నచ్చేసింది. గుత్తి వంకాయ కూర ఎలా వండాలో లాస్ట్లో చూపిస్తాను. కొంతమందికి తెలియదు గుత్తి వంకాయ కూర ఎలా వండాలో. మా వీడియో చూసి తెలుసుకుంది. నాకైతే గుత్తి వంకాయ కూర చాలా నచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా గుత్తి వంకాయతో బిర్యానీ చాలా సూపర్గా ఎదిరిపోయింది ఫ్రెండ్స్. నేనైతే కడుపు నిండా తినేసాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గారెలు. నాకు చాలా అంటే చాలా ఇష్టమైన గారెలు. మా మమ్మీని ఎక్కువ చేయమంటే చేసేసారు నా కోసం, కాబట్టి నేను ఫుల్గా అయితే తినేసాను నేను. నాకైతే గారెలు చాలా చాలా నచ్చేసింది. మీలో ఎంతమందికి గారెలు ఇష్టమైందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు గుత్తి వంకాయ కూరకు వచ్చేసి అలా నీట్గా కట్ చేసుకొని కడగాలి. నీట్గా కడిగేసాక అస్సలు నీరు ఉండకుండా పిండేయాలి. గట్టిగా నీళ్ళు ఉండకుండా పిండేయాలి. పిండేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి దాంట్లోని గుత్తి వంకాయలు పెట్టాలి. పెట్టేశాక ఒక గరిటె తీసుకొని దాన్ని వేపేయాలి. చాలా నీట్గా వేపాలి. ఇంకా నీట్గా వేపాలి దాన్ని. మేమైతే వేపేసాం చూడండి. మేము నీట్గా వేపాలి దాన్ని. అయితే నీట్గా వేపేసాక తర్వాత దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత పోపులు మసాలా వేసుకోవాలి. ఇప్పుడైతే మేము ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం. తర్వాత ఏమిచ్చు పోపులు మసాలా వేసుకొని కలిపేయాలి ఫ్రెండ్స్. నీట్గా బాగా కలిపేశాక మనం ఉప్పు కారం కూడా వేసుకోవాలి అందులో. తర్వాత మనం పక్కన పెట్టిన వేపిన గుత్తి వంకాయలు ఇందులో వేసేయాలి ఫ్రెండ్స్. వేసేసాక 5 minutes మూత పెట్టాలి. మూత పెట్టేసాకే గుత్తి వంకాయలు కర్రీ రెడీ. ఇప్పుడు అయితే మేము గుత్తి వంకాయలు వేస్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే గుత్తి వంకాయలు వేసేసాము. ఇప్పుడు దాని మీద 5 minutes మూత పెట్టాము. అది తీయలేదు మేము. చాలా బాగుంది. 5 minutes మూత పెట్టేయాలి దాని మీద. అయితే ఏమిచ్చో దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. నాకైతే చాలా నచ్చేసింది ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కూర. మీరు ఎంతమందికి గుత్తి వంకాయ కూర నచ్చుతుందో కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ.